మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆగస్టు మాసం అంతా మనతో ఉండి సెప్టెంబర్ మాసంలోనికి మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతుల పైకెత్తి అన్నమని మహిమపరుద్దామండి. గట్టిగా మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సెప్టెంబర్ మాసం కొరకైనటువంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్కులను దేవుడు ఉదయకాలం తాడిపత్రి సర్వీస్లో విడుదల చేశారు. దయచేసి మీరు ఆ సర్వీస్ను దయచేసి మరలా మీరు వీక్షించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ మాసం కొరకు దేవుడు ప్రత్యేకమైనటువంటి వాక్కును ఆయన విడుదల చేశారు. సో ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు జరుగుతాయి, ఎవరైతే పట్టించుకోరో వాళ్ళ జీవితాలు ఏం జరగవు. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, మీ ప్రవక్తలను నమ్ముడి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. హల్లెలూయా. దేవుడు మీ కొరకు మీ పైన నియమించినటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు వాక్కులను దయచేస్తాడు. సెప్టెంబర్ మాసంలో మరి తీపి జ్ఞాపకాలు మీకు ఉండబోతున్నాయని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ స్వీట్ మెమరీస్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సెప్టెంబర్ షాల్ బి స్పెషల్, సెడ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఈ మాసంలో కూడా నేను వీలైతే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేస్తాను. సో దేవుని నుంచి వచ్చినటువంటి నడిపింపు ప్రకారము మరి 21 రోజులు ఈ సెప్టెంబర్ మాసంలో, ఈరోజు అనౌన్స్ చేశాం కాబట్టి ఈరోజు తప్పించి రేపటి నుంచి మనము భాషలలో ప్రార్థన సవాలును రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం. సో యాక్చువల్గా ఇది ముఖ్యంగా ఎవరి కొరకు అంటే 5 గంటలు ప్రతిరోజు 5 గంటలు 21 రోజులు భాషలలో ప్రార్థన చేసే వారి కొరకు దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు. ఇట్స్ అ ప్రేయర్ ఛాలెంజ్. 5 hours, 5 minutes కాదు, 5 hours, 5 hours ఓన్లీ స్పీకింగ్ ఇన్ టంగ్స్. భాషలలో మాట్లాడము 5 గంటలు. సో మీరు ఎలాగైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 24 గంటల్లో ఎప్పుడైనా గంటని చేసుకోవచ్చు, 2 గంటల తర్వాత 1 గంటని చేసుకోవచ్చు. అట్టెస్ట్ మీరు 5 గంటలు చేస్తామంటే ఇంకా దేవునికి స్తోత్రం. సో రోజుకు 5 గంటలు భాషలలో 21 రోజులు ప్రార్థన చేయాలి. చాలామంది 21 రోజులు ఉపవాసం ఉండడం తెలుసు, చాలామందికి 40 రోజులు ఉపవాసం ఉండడం తెలుసు, 50 రోజులు ఉపవాసం ఉండడం తెలుసు. మరి ఈ ఛాలెంజ్ ఎవరు పెట్టలేదు, దేవుడు మనకిస్తున్నాడు. మనం చేయగలమని, మన పరిచర్లో చేయగలిగిన వారు అనేక మంది ఉన్నారని దేవునికి తెలిసి దేవుడు మన పరిచర్లో దేవుడు ఒక సవాలు పరిశుద్ధాత్మను విసురుతున్నాడు. 5 గంటలు ప్రతిరోజు. సో రేపటి నుంచి వాట్సాప్ గ్రూప్లో మరి ఆ ఓటింగ్ కూడా పెడతాం. సో అయితే 5 గంటలు ప్రార్థన చేయలేనటువంటి వారికి కూడా మరి వారిని ప్రోత్సహించే దాని కొరకు సో 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అట్లా 5 ఆప్షన్స్ ఇస్తాం. కనీసం అట్లీస్ట్ మీరు కొంచెమన్నా కూడా ఆడండి, 5 గంటలు ఆడలేకపోతే కనీసం 1 గంట సేపైనా ఆడండి, 1 గంట సేపైనా ప్రార్థన చేయండి. వాట్సాప్ గ్రూప్లో, మన గ్రూప్లో ఓటింగ్ పెడతాను, దయచేసి మీరు ఫాలో కండి, మీరు మార్క్ చేయండి. రేపటి నుంచి ప్రారంభిస్తాం. సో ఎవ్రీడే 5 hours ఓన్లీ స్పీకింగ్ ఇన్ టంగ్స్. మరి మిగిలినటువంటి కార్యక్రమాలు ఎలా పాస్టర్ గారు స్తుతులు అంటే అవన్నీ కావాలంటే మీరు ప్రక్కన పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ 21 రోజులు భాషలో, కంప్లీట్గా భాషలో, ఎప్పుడైనా దేవుడు తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, మధ్యలో మాట్లాడచ్చు. చాలాసార్లు భాషలో మాట్లాడినప్పుడు దేవుడు ఇంటర్ప్రిటేషన్ మన భాషలో ఇస్తాడు, తాత్పర్యాన్ని మన భాషలో దేవుడు తెలియజేస్తాడు. అలాంటప్పుడు మీరు మాట్లాడి విడుదల చేయండి. ఒక డైరీ పెట్టుకోండి, లేకపోతే మొబైల్లో నోట్ ప్యాడ్ పెట్టుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని లోతైనటువంటి అనుభవాలకి దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు చెప్పాడు కనుక మనం దేవునికి విధేయతను చూపామనుకోండి, సో దేవుడు ఏ దీవెనలు మన కొరకు సిద్ధపరిచారో, నియమించారో వాటన్నిటిలో మనం అడుగు పెడతాం. దట్స్ ఇట్, అంతే. మనకు తెలిసిన కొన్ని ఉండొచ్చు, తెలియనివి చాలా ఉండవచ్చు. ఆ తెలియని వాటిని మనం అనుభవిస్తేనే కదా ఓకే ఈ ఆశీర్వాదం దేవుడు నా కొరకు నియమించాడు అని మనకు అర్థమవుతుంది. సో
ఇంతకుముందు ప్రైజ్ ఛాలెంజ్ పెట్టాం ప్రైజ్ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఉపవాస ఛాలెంజ్ 21 days మనము చేశాము, చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు 21 రోజుల 5 గంటల భాషలలో ప్రార్థన, 5 గంటలు భాషలో ప్రార్థన. మీరు మధ్యరాత్రి 12 నుంచి మరలా రాత్రి 12 వరకు 24 గంటలు మీరు ఎప్పుడైనా డిసైడ్ చేసుకొని, ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని ఒక 5 గంటలు దేవుని యొక్క సన్నిధిలో ఏక మనసుతో ఏకాగ్రతతో భాషల్లో ప్రార్థించాలి. భాషలో ప్రార్థించినప్పుడు మనసు ఏం చేస్తుంది? మనసు ఎలా పాస్టర్ గారు అంటారు కొంతమంది, ఒక వాక్యాన్ని మనసులో పెట్టుకోండి, ఒక వాక్యాన్ని కళ్ళ ఎదుట పెట్టుకోండి, బైబిల్ తెరిచే మాట్లాడండి భాషలో, బైబిల్ తెరిచి ఒక వాక్యాన్ని పెట్టుకోండి. ఆ వాక్యాన్ని మీ ముందు పెట్టుకొని ఏమండి యేసుక్రీస్తు ప్రభువును మీ మనసులో ఉంచుకొని, మీ ఎదుట ఉంచుకొని భాషలో మాట్లాడండి. దేవుడు గొప్ప గొప్ప అనుభవాలకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. సో 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, 22వ తారీఖున ఆదివారం పడుతుంది. విల్ హ్యావ్ ఎ స్పెషల్ సర్వీస్ ఇన్ తాడిపత్రి అండ్ ఆల్సో ఇన్ అనంతపురం. తాడిపత్రిలో ఒక స్పెషల్ సర్వీస్ 22వ తారీఖున కలిగి ఉంటాం. అనంతపురం ఫెయిత్ చర్చిలో కూడా 22వ తారీఖున మరి ముగింపు స్పెషల్ సర్వీస్ మనం కలిగి ఉంటాం. దయచేసి పాల్గొనదలిచినటువంటి వారు మీరందరూ కూడా మీరు దయచేసి మీరు ఒక కమిట్మెంట్ తీసుకొని పాల్గొనండి. సాక్రిఫైస్ చేయండి, నిద్రను, భోజనాన్ని, తర్వాత సమయాన్ని, అనవసరమైనటువంటి సమయాన్ని, ఇప్పుడు సోషల్ మీడియాకు వినియోగించే సమయాన్ని, బంధువులకు మిత్రులకు ఇచ్చే సమయాన్ని, అనవసరమైనటువంటి కార్యకలాపాలకు ఇచ్చే సమయాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో దేవునితో గడిపేదానికి మీరు సమయాన్ని ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. ఇది పరలోకం నుంచి మనకు వచ్చినటువంటి ఒక పిలుపు. సో దయచేసి మరి ఈ సవాల్ను ప్రతి ఒక్కరు కూడా అంగీకరించి ప్రతి ఒక్కరు రేపటి నుంచి ప్రారంభించాలని మనం చేస్తున్నాను. చాలామంది సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభించండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ అనుమానాలు ఉంటే మీరు యూ కెన్ మెసేజ్ మీ, నాకు మెసేజ్ చేయొచ్చు. ఈ విషయాలు గమనించాలని మనం చేస్తున్నాను. సో దేవదూతల పరిచయం మనము చాలా కాలంగా ధ్యానించాలని ప్రభువు తెలియజేశారు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 2 చోట్ల బైబిల్ గ్రంథంలో ప్రభువు రాయించాడు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. మై పీపుల్ ఆర్ పెరిష్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దేవదూతల పరిచయం గురించి ఎంతమందికి ఎన్ని విషయాలు తెలుసు? ఈ సీజన్లో నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా. అంతవరకు నాకు తెలియదు. కాబట్టి ఒక మోస్తరులో నేను అనుభవించానేమో. కానీ ఇది తెలుసుకున్న తర్వాత నేను నా దేవదూతలకు పని అప్పగించడం ప్రారంభించాను. ప్రతిరోజు దేవదూతలకు పని అప్పగించడం ప్రారంభించాను. దేవదూతలు పని చేసినప్పుడు నాకు తెలుస్తూ ఉంది. ఐఎమ్ సే థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఏంజలిక్ మినిస్ట్రీ. దేవదూతల పరిచర్యను మనం తెలుసుకుంటే మన ప్రయాస చాలా వరకు తగ్గిపోతుందండి. చాలాసార్లు విశ్వాసులు దేవదూతలు చేసే పనిని చేస్తున్నారు. కొంతమంది మరీ కొంచెం ఏమంటే ఆత్మీయంగా మాకు బాగా తెలుసు అనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే, యేసుప్రభు ఉన్నాడు, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, మళ్ళీ ఈ దేవదూతల నుంచి ఎక్కడ వచ్చానంట. దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో 300కు పైగా వాక్యాలు దేవదూతల గురించి ఉన్నాయి. 300కు పైగా వాక్యాలు దేవదూతల గురించి ఉన్నాయి. జస్ట్ క్రొత్త నిబంధనలోనే 165 వాక్యాలు దేవదూతల గురించి ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 165 వాక్యాలు ఉంటే ప్రకటన గ్రంథంలో మాత్రమే 65 వాక్యాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మాత్రమే 65. అంటే చూడండి, భవిష్యత్తులో జరగబోయే కార్యాలలో దేవదూతల పాత్ర చూడండి ఎంత ఎక్కువగా ఉందో. మనం అనుకుంటాం యేసుప్రభువుని నమ్ముకున్నాం చాలు, జీవ గ్రంథంలో నా పేరుంది చాలు, ఇంకా పెద్దకొస్తూ అయితే మేము ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, భాషలు వస్తే మాకు ఇంకా చాలు అనుకుంటారు. అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు ప్రభు వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయనను పరిశుద్ధాత్ముడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు. అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు చూడండి, పరిశుద్ధాత్మతో ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నాడు. పరిశుద్ధాత్మతో యేసయ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే ఆయనను త్రోసుకొని పోయాడు. సో జీసస్ వాజ్ విత్ ద హోలీ స్పిరిట్. 40 రోజుల తర్వాత మనము వాక్యంలో చూస్తే, మార్క్స్ వార్త 1వ అధ్యాయం మనం చూస్తే, దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్య చేశారు.
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఇంకా సరిపోదా? పరిశుద్ధాత్ముడు పని మనిషి కాదు, పరిశుద్ధాత్ముడు వాచ్మెన్ కాదు. మనం చెప్తున్న ప్రభువా నాయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఇల్లుని జాగ్రత్తగా చూడు నాయన అంటే ఆయన చూస్తాడా జాగ్రత్తగా? ఆయన చూడడు, వాచ్మెన్లకు అప్పగిస్తాడు. హల్లెలూయ. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తారండి. అసలు మీకు ఒక చక్కని విషయాన్ని మీకు వివరిస్తాను, ఒక చక్కని విషయాన్ని వివరిస్తాను. ఏంటంటే దేవుడు మన చుట్టూ కట్టే కంచె ఏంటి? కంచె వేయి ప్రభువా, కంచె వేయి ప్రభువా, కంచె వేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. యోబు చుట్టూ ఉన్నటువంటి కంచె ఏమిటి? వాట్ వాస్ ద ఫెన్స్ అరౌండ్ జోబ్స్ లైఫ్? యోబు చుట్టూ, యోబు భార్య చుట్టూ, యోబు పిల్లల చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ, ఈవెన్ యోబు పనివారి చుట్టూ ఉన్నటువంటి ఆ కంచె ఏంటి? వాట్ వాస్ దట్ ఫెన్స్? ఏంటి ఆ కంచె? మనం అంటే రాళ్లతోనో ఇటుకలతోనో మనం కంచె కట్టుకుంటాం, ఇనుముతోనో కట్టుకుంటాం. ఇంకా కొంచెం భద్రంగా ఉండాలంటే కరెంటు మనం కనెక్షన్ ఇస్తామన్నమాట. మనం కంచె ఇలా వేసుకుంటాం. దేవుడు మన చుట్టూ అదృశ్యమైనటువంటి కంచెను వేస్తాడు. ఏంటది అదృశ్యమైన కంచె? వాట్ ఈస్ దట్ ఫెన్స్? దేవుడు ఏంటో ఇటుకలతో వేస్తాడా, రాళ్లతో వేస్తాడా, దేంతో వేస్తాడు? వేటితో వేస్తాడు? వాట్ ఈస్ ద ఫెన్స్? వాట్ ఈస్ ద ఫెన్స్? వాట్ ఈస్ ద ఫెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్? దేవుని యొక్క వాక్యంలో అనేక సంగతులు దేవుడు ఆయన తెలియజేశాడు. సో జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవదూతల పరిచర్యను గురించినటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవదూతల పరిచర్య గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంతగా దేవదూతల పరిచర్యను నువ్వు అనుభవిస్తావు. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న ప్రతి విషయములో కూడా దేవదూతలు నీ కొరకు పని చేస్తారు. ఈరోజు ఒక సందర్భాన్ని మీకు చూపించబోతున్నాను. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ప్రాఫెటిక్ ఫర్ దిస్ మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఈ యొక్క సెప్టెంబర్ మాసం కొరకు దీన్ని కూడా మీరు ఒక ప్రవచనంగా మీరు చూడవచ్చు, ప్రవచనంగా తీసుకోవచ్చు. దేవదూతల పరిచర్య గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరొక అద్భుతమైనటువంటి లేఖన భాగం రండి దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. లాస్ట్ వీక్ మనం చూసాం షడ్రక్ మెషక్ అబేద్నెగోల విషయంలో ఏ రీతిగా యెహోవా దేవుడు తన దూతను పంపి అగ్ని వారికి ఏ హాని కలగకుండా ఏ రీతిగా దేవదూత వచ్చి షడ్రక్ మెషక్ అబేద్నెగోను కాపాడారు. మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటి మనం తెలుసుకోవాలంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అలాగే పట్టుకొని హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయానికి రండి. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయానికి రండి. 34వ వచనం చూడండి. 34వ వచనం, అగ్ని బలమును చల్లార్చిరి. 33 నుంచి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను ముసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. సో విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు సేవిస్తున్నటువంటి ఇశ్రాయేలు దేవుని పైన విశ్వాసాన్ని విడుదల చేశారో దేవదూత వచ్చి ఆ అగ్ని బలాన్ని చల్లార్చాడు. అంటే దేవదూతలు విశ్వాస వాక్కునకు వారు పనిచేస్తారు, విశ్వాస వాక్కునకు వారు స్పందిస్తారు. Angels will respond to the words of faith. విశ్వాస వాక్కుకు స్పందిస్తారు. సో వారు మేము సేవిస్తున్నటువంటి దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు అన్నాడు. దట్స్ ఇట్. నెబుకద్నెజరు నువ్వు అగ్నిగుండంలో వేసినా వేయకపోయినా, అక్కడ పాయింట్ రక్షించినా రక్షించకపోయినా కాదు. మీరు కావాలంటే కింగ్ జేమ్స్ వర్షన్లో చదవండి. రక్షించినా రక్షించకపోయినా లేదు అక్కడ, అసలు ఆ పదమే లేదు, ఆ సెంటెన్సే లేదు. ఇఫ్ ఇట్ బీ సో,
ఇఫ్ ఇట్ నాట్ అని ఉంటుంది అంతే. ఇఫ్ గాడ్ డజంట్ డెలివరస్ అని ఉండదు. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకుంటే అనేది ఉండదు, అనేది లేదు అక్కడ. దానిపైన వాక్యాలు, ప్రసంగాలు, సిద్ధాంతాలు కట్టేసుకున్నారు చాలామంది. అక్కడ రక్షించినా రక్షించకపోయినా కాదు, నువ్వు వేసినా వేయకపోయినా, వేస్తానని బెదిరించినా ఒకవేళ వేయకున్నా కూడా నీకు మొక్కే ప్రసక్తి లేదని చెప్పారు. మా దేవుడు విడిపిస్తాడు, మా దేవుడు విడిపిస్తాడు, 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 విడిపిస్తాడు అన్నారు. విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని వారు చల్లార్చారు. మరి కొంతమంది ఎందుకు కాలిపోయారండి? కొంతమంది హతసాక్షులు ఎందుకు అయిపోయారండి? ఎంతమంది కాలిపోయారు? కొంతమంది ఎందుకు కాలిపోయారు? అక్కడ కొంచెం కిందికి వస్తే, హెబ్రీ 11వ అధ్యాయంలో కొంచెం కిందికి వస్తే, కొంతమంది వారు మేము చచ్చిపోతాం అనుకున్నారు అంతే. వారు ఫైట్ చేయలేదు. విడుదల పొందనొల్లక, మాకు వద్దు విడుదల అందుకున్నారు. మేము వెళ్తాం, యేసయ్య దగ్గరికి వెళ్తాం అని అనుకున్నారు. సమ్మతించి మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతించాలి, ఇచ్చేయించాలి, కోరుకోవాలి. నో లార్డ్, నేను నీ సేవకుని, నేను కాలిపోతే నీకే మహిమ వస్తుంది, నేను కాలిపోకూడదు. అగ్నిని తయారు చేసినటువంటి దేవుడు, అగ్నికి కాల్చే స్వభావాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆ దేవుడు నువ్వు నాలో ఉన్నావు, నువ్వు నా పక్షంగా ఉన్నావు కనుక అగ్ని బలం చల్లారిపోవాలి. ఎట్లా నిలబడ్డాడు చూడండి విశ్వాసం పైన. యెహోషువ ఏ రీతిగా సూర్యుని ఆపాడో, యెహోషువ ఏ రీతిగా చంద్రుడిని, భూమిని, అంత మొత్తం గ్రహాలన్నింటినీ ఆపేశాడో, కాలేబు ఏ రీతిగా తన వయస్సును ఆపేశాడో, ఇక్కడ వీరు అగ్ని బలాన్ని ఆర్పేశారు విశ్వాసము ద్వారా. విశ్వాసపు మాటలు వీరు విడుదల చేసేప్పుడు దేవదూత వచ్చాడు. ఒక్క దేవదూత వచ్చాడు. ఒక్క దేవదూత ఎంత పవర్ఫుల్లో తెలుసా? ఇశ్రాయేలులను 430 సంవత్సరాలు సతాయించి పీడించి పిప్పి చేసినటువంటి ఐగుప్తు దేశాన్నంతా వణికించేదానికి దేవుడు ఒక్క దేవదూతను పంపాడు. మరణదూత. సాతాను కాదు అది, జడ్జిమెంట్, తీర్పును అమలు చేసే దేవదూత. దయ్యం కాదు అది. మరణదూత అంటే దయ్యం కాదు, తీర్పును అమలు చేసే దేవదూత. వన్ ఏంజల్ ఫర్ ద హోల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ దోస్ డేస్. ఆ కాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పచ్చు. అత్యంత శక్తివంతమైన దేశాన్ని సిగ్గుపరిచేదానికి దేవునికి ఎంతమంది కావాలి తెలుసా? దేవదూతలు ఒక్కరు చాలు. వన్ ఏంజల్ ఈజ్ ఎనఫ్. మరి నీకు దేవుడు ఇచ్చాడు దేవదూతలు, కనీసం అంటే 2 ఉంటారు నీకు. యూ ఇమాజిన్. దేవదూతలు అంటే ఓన్లీ వాళ్ళకు పాటలు పాడే పని కాదండి. కొంతమంది ఏమనుకుంటే దేవదూతలు అంటే రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉంటారు, పాటలు పాడుతుంటారు, శుద్ధి అని పాటలు పాడుతుంటారు అని అనుకుంటారు. కొంతమంది చేస్తున్నారు. కొంతమంది భూమి మీదకి ఎందుకు వచ్చారు తెలుసా? యుద్ధాలు చేసేదానికి వచ్చారు. నీ పక్షంగా యుద్ధాలు చేసేదానికి వచ్చారు. నీ పక్షంగా నీకు పని చేసేదానికి కొంతమంది దేవదూతలు వచ్చారు భూమి మీద. వారు నీకు పరిచారం చేయుటకై దేవుని చేత వారు నీ కొరకు పంపబడ్డారు. సో విశ్వాసానికి దేవదూతలు స్పందించారు. సో ఒక లేఖన భాగాన్ని ఈరోజు మీకు క్లుప్తంగా నేను చూపిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. సో దానియేలు జీవితంలో దేవదూతల పరిచర్య చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దేవుడు మాట్లాడడంలో దానియేలుతో దేవుడు మాట్లాడడంలో దేవదూతలు మాట్లాడుతున్నారు. దేవదూతల ద్వారా సమాచారాన్ని పంపించాడు. దేవదూతలతో చాలా అనుభవాలు ఉన్నాయి దానియేలుకు. దానియేలు జీవితాన్ని చదివితే మనం చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. చూడండి, ఫాస్ట్గా మనం వెళ్దాం. ఈ యొక్క అధ్యాయం 6వ అధ్యాయం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుంటున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండను కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవాలని రాజు ఉద్దేశించను. ఇక్కడ ఆల్రెడీ దానియేలుకు ఒక హెచ్చింపు వచ్చింది. సో రాజు ఏం చేశాడు? దర్యావేషు రాజు ఏం చేశాడంటే ఒక 120 మంది ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకున్నాడు.
120 మంది కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల లాగా, బ్యూరోక్రాట్స్ లాగా ఒక 120 మందిని ఎంపిక చేసుకున్నాడు రాజు. ఎంపిక చేసుకొని ఆ 120 మంది పైన ముగ్గురిని నియమించాడు. ఆ ముగ్గురులో డానియల్ వాజ్ ద మెయిన్ పర్సన్, కీ పర్సన్. దానియేలు అత్యంత ముఖ్యుడు అనమాట. సో కొన్నాళ్ళు గడిచి చూస్తే దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధిని, నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను రాజుకు కనపరిచాడు. రాజుకు కనపరిస్తే రాజు అనుకున్నాడు, దానియేలును ఈ ముగ్గురి పైన కూడా నేను నియమించాలి, దానియేలుకు ప్రమోషన్ ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు. దానియేలునకు ప్రమోషన్ ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. దానియేలుకు ప్రమోషన్ ఇవ్వాలని రాజు కోరుకున్నాడు. నీకు ప్రమోషన్ ఇవ్వాలని, నీకు హెచ్చింపు ఇవ్వాలని దేవుడు కోరుకుంటే నెక్స్ట్ ఏమి జరుగుతుందో నీకు తెలియాలి. యు షుడ్ నో వాట్ విల్ హ్యాపెన్ వెన్ గాడ్ వాంట్స్ టు ఎగ్జాల్ట్ యు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు, దేవుడు నీ స్థాయిని పెంచాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఘనపరచాలి అని అనుకున్నప్పుడు, ఉద్దేశించినప్పుడు నెక్స్ట్ ఏమి జరుగుతుందో నీకు తెలియాలి. యు షుడ్ నో ద లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో జీవితం యొక్క భాష నీకు తెలియాలి, పరిస్థితుల యొక్క భాష నీకు తెలియాలి. యు షుడ్ నో ద నేమ్ ఆఫ్ ద గేమ్. అందుకే నాలెడ్జ్ లేకుంటే, జ్ఞానం లేకుంటే నశించిపోతారు. దానియేలుకి ఇది తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ రాజు అయితే ఏమనుకున్నాడు, దానియేలు లేపాలి పైకి, దానియేలు లేపాలి, డానియేలు పైకి లేపాలి, డానియేలు ఉన్నత స్థానంలో నిలపాలని రాజు అనుకున్నాడు. ఎప్పుడైతే రాజు అనుకున్నాడో, వామ్మో వీడు మనకు ఏకమేక ఉండబోతున్నాడు, వీడు ఇంకా పైకి వెళ్తే కనుక వీడిని పట్టుకోలేము మనము, కాబట్టి ఏం చేయాలి, కట్టడి చేయాలి. కట్టడి చేయాలి. 4వ వచనం, అందుక ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. నింద 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 నీ మీద పడిందా, నింద నీ మీద పడుతుందా? దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్. నిందించేవారు ఎవరైనా కావచ్చు, వారు నీ వారు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీధిలో వాళ్ళు కావచ్చు, అసలు నీవెవరో తెలియని వాళ్ళు కావచ్చు. దానియేలు ఒకసారి దావీదు బాధపడుతూ అంటాడు, నేనెవరో తెలియని వారు కూడా నన్ను విమర్శించారయ్యా అంటాడు. నింద. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు ఆ హెచ్చింపును నీవు అందుకోకుండా సాతాను వాడే ఆయుధం ఏమిటంటే నింద. ఒక నింద నీ మీద పడినప్పుడు నీ హృదయం బ్రద్దలైపోతుంది, నీ మనసు చెదిరిపోతుంది, కలతకు గురైపోతావు, నిరుత్సాహపడతావు, తినబుద్ధి కాదు, త్రాగబుద్ధి కాదు, మనుషులతో మాట్లాడబుద్ధి కాదు, ఫోన్ కూడా చూడబుద్ధి కాదు, నీ నిరాశ నిస్పృహ కలుగుతుంది. వాక్యంలో వ్రాయబడింది కదా, నిందకు నా హృదయము బ్రద్దలాయను. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు నింద వస్తుంది. నింద నీ మీదకి వస్తుంది అంటే నువ్వు వెంటనే గుర్తించవలసిందేమో తెలుసా? వెంటనే గుర్తించవలసిందంటే ఓకే 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 అండర్స్టాండ్, దేవుడు నన్ను హెచ్చించాలనుకున్నాడు, దేవుడు నన్ను హెచ్చించాలనుకున్నాడు. ఇదేదో పోరాటము ఆరంభమైంది కాబట్టి ఈ పోరాటం నేను బాగా పోరాడాలి, ఈ పరీక్ష నేను దాటాలి, ఈ పరిస్థితిని నేను ఎదుర్కొని జయించాలి అన్నటువంటి ఆలోచన విధానము, మనస్తత్వము, మైండ్ సెట్ను అలవర్చుకోవాలి. ఏదైనా ఒక నింద మోపాలని కనిపెట్టున్నారంట. నువ్వేమైనా దొరుకుతావేమో అని, మాటలు దొరుకుతావో, క్రియల్లో దొరుకుతావో అని ఎంతమంది కనిపెడుతుంటారో కదా. నువ్వు పడిపోతే పట్టుకోవాలని, నువ్వు దొరికితే పట్టుకొని ఏమంటే ఫోటోలు తీసి కదా మొత్తం అంతా పబ్లిష్ చేసి. ఇప్పుడు ఈ కాలంలో ఏం లేదు, ఏం ఫోటోలు కూడా తీయాల్సిన అవసరం లేదు. AI వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మార్ఫింగ్ అని కూడా కనుక్కోలేరు అనమాట. అసలు ఇప్పుడు ఏ ఫోటోలు నమ్మకూడదు ఈ కాలంలో ఏ ఫోటోలు కానీ ఏ వీడియోలు కానీ నమ్మే పరిస్థితులు లేవు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్లో కనిపెట్టుకోలేని పరిస్థితి అన్నమాట ఇప్పుడు ఈ కాలంలో.
సో నీ పైన నింద మోపేవారు ఉంటారు, వారు సాతాను కావాలి. ఐ టెల్ యూ మై డియర్ బిలీవర్స్, నా బోధ వింటున్నటువంటి నా యొక్క ప్రజలతో, నా విశ్వాసులతో, ఆర్డిజే మినిస్ట్రీస్లో పార్ట్నర్స్తో నేను మాట్లాడుతున్నాను. మీరు ఎవరిని దయచేసి నిందించవద్దు, ఎవరిని నిందించవద్దు. మీరు దేవుడు కాదు, మీరు పరిశుద్ధాత్మ కాదు. ఎవరిని నిందించవద్దు, ఎవరికి తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే మీరు నిందిస్తే మీరు సాతాను చేతిలో మీరు ఆయుధం అవుతారు. మరొక జీవితాన్ని కూల్చేదానికి, మరొక కుటుంబాన్ని కూల్చేదానికి, మరొక వ్యక్తి జీవితాన్ని పాడు చేసేదానికి సాతాను చేత మీరు వాడబడతారు. సాతాను చేత మీరు వాడబడి దేవుని నుంచి బహుమానం మీకు ఎలా వస్తుంది? దేవుని నుంచి మీకు హెచ్చింపు ఎలా వస్తుంది? మీ యొక్క మూర్ఖత్వాన్ని దేవుడు వాడుకొని వారిని హెచ్చిస్తాడు. దేవుడు దేన్నైనా వాడుకుంటాడు, మూర్ఖత్వాన్నైనా వాడుకుంటాడు, కఠినత్వాన్నైనా వాడుకుంటాడు, నిందలైనా వాడుకుంటాడు. మనుషులు మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు, మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకంలో మీ యొక్క ఫలము అధికమగును అన్నాడు. సో దానియేలు పైన నింద మోపాలని వీరు తగిన ఏదైనా దొరుకుతాడేమో అని కనిపెట్టారే కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందో అతనితో లోపము కనుగొనలేమనుకొనిరి. ఈ దానియేలు పట్టుకోవాలంటే చాలా కష్టము. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దొరకడం లేదు. కాబట్టి ఎక్కడ దొరకడం లేదు. కాబట్టి మనం ఒక పని చేస్తాము, ఈయన దేవునికి ఈయనకు ఏదో సంబంధం ఉంది, ఆ విషయంలో మనం కొంచెం ఏదైనా కుట్ర చేస్తే దొరికేదానికి ఆస్కారం ఉందని రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే చూడండి 4వ వచనం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా అనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి అయి ఉందువుగాక, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనాను చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. చూడండి, కుట్రమన్నారు, నింద వేయాలని చూశారు, దానిలో ఎక్కడ దొరకలేదు. కాబట్టి ఏం చేశాడు, కుట్రపని ఏం చేశాడంటే 30 రోజులు, నవంబర్ మాసంలో కూడా 30 రోజులు ఉన్నాయి, అందుకే ప్రవచనాత్మకము అని చెప్పాను. 30 రోజులు ఎవరు కూడా సొంతంగా ప్రార్థన చేసుకోకూడదు. వారు ఏమైనా ప్రార్థన చేస్తే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి, నీకు ప్రార్థన చేయాలి, నీకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేసుకోకూడదు. ఇంకా దానిని పట్టుకోవాలంటే అదొకటే మార్గం. ఫర్ 30 days 30 రోజులు టైం పెట్టారు, డెడ్ లైన్ పెట్టారు. 30 రోజులు టైం పెట్టారు, డెడ్ లైన్ పెట్టి 30 రోజుల వరకు ఎవరు కూడా తమ ఇళ్లలో ప్రార్థన చేసుకోకూడదు. సంతకం చేయండి, పక్కా చేసేయండి. ఎవరైనా ఒకవేళ నీకు కాకుండా ఎవరికి ఏ దేవతకు కానీ ఏ దేవుని కానీ మొరపెట్టినట్లయితే వారికి తగిన శిక్ష శాస్తి ఏమిటంటే సింహాల బోన్లో పడవేయాలి. రాజుదేం పోయింది, ఇదేదో బాగుంది కదా, నన్ను ఆరాధిస్తారు, నాకు ప్రార్థన చేస్తారు, ఇది బాగుంది అని రాజు కూడా అనిపించేసి సంతకం చేశాడు, శాసనం చేసేసాడు. రాజు ఏం ఉద్దేశించాడు, దానియేలును హెచ్చించాలని ఉద్దేశించాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది, నింద వేసేదానికి ప్రయత్నం చేస్తారు, కాలేదు. ఫస్ట్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్ పక్కాగా ప్లాన్ వేశారు. సో దానియేలు యొక్క ప్రార్థన జీవితం మీద దాడి జరుగుతుంది. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం మీద దాడి జరుగుతుంది. మనలో చాలామంది ఒకవేళ ఉండింటే ఏమనుకునే వాళ్ళు తెలుసా, ప్రభువా 30 రోజులు ఎట్లా కూడా అడ్జస్ట్ చేసుకున్నాయినా, 30 రోజుల తర్వాత ఈ 30 రోజులది మరలా 30 రోజులు అన్నీ కలిపి ప్రార్థన చేస్తాను ప్రభువా, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాయినా, బహుత్ కష్టం అవుతా హై, ఏదో సింహాలు అంటున్నారు, బోన్లు అంటున్నారు ప్రభువా, కొంచెం నైనా నన్ను అర్థం చేసుకున్నాయినా, కనీసం ఎక్స్క్యూజ్ క్షమించుకో ప్రభువా నువ్వు అని అంటారు మన వాళ్ళు కదా. ఇంత సేమ్ కదా, చిన్న వాటికి ప్రార్థన చేయరు, చిన్న వాటికి ప్రార్థన చేయరు. కడుపు నచ్చినట్టున్నా చర్చికి రారు, తలనొప్పి వచ్చినట్టున్నా చర్చికి రారు, జ్వరం ఇంకా వచ్చినట్టున్నా రాదు. ఒకసారి రెన్నీ నాతో అన్నాడు అనమాట, ఏంది పప్ప వీళ్ళు
జ్వరం వచ్చిందని చర్చికి రాదు, జ్వరం వచ్చినప్పుడు కదా చర్చికి రావాల్సింది అన్నాడు. దేవుడు ఎంత గొప్ప ప్రత్యక్షత నా కుమారుడికి ఇచ్చాడు అనుకున్నా. జ్వరం వచ్చినప్పుడే కదా రావాల్సింది చర్చికి, దేవుడు స్వస్థపరుస్తాడు కదా. జ్వరం వచ్చిందని ఎందుకు రారు కదా. చిన్న చిన్న వాటికి ప్రార్థనను త్యాగం చేస్తాం కదా. భోజనాన్ని త్యాగం చేయము, మనం టీని కాఫీలను త్యాగం చేయము, షుగర్ను త్యాగం చేయము, సోషల్ మీడియాని త్యాగం చేయము. అంటే ప్రార్థనని త్యాగం చేస్తారు కొంతమంది. బైబిల్ రీడింగ్ను త్యాగం చేస్తారు, ప్రార్థన త్యాగం చేస్తారు, ఆదివారం ఆరాధన త్యాగం చేస్తారు. అంటే ఆదివారం పూట పెళ్ళిళ్ళు ఎట్లా పెట్టుకుంటారో నాకు అర్థం కాదండి. అంటే ఎవరైనా సరే ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకున్నారంటే మీరు యూ కెన్ బి డ్యామ్ షూర్ వాళ్ళకి అసలు దేవుని భయమే లేదని అర్థం అనమాట. ఆదివారం ఫంక్షన్లు పెట్టుకునేవాళ్ళు, ఆదివారం పార్టీలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకి అసలు దేవుని భయమే, అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు వాళ్ళకు. ఆదివారం దేవుంది, ఎవ్రీ సండే వారంలో ఒకరోజు దేవునికి ఇచ్చేసేయాలి. సో దానియేలు నువ్వు భయపెట్టారు. ఏం భయపెట్టారు? నువ్వు ప్రార్థన చేసుకుంటే చంపేస్తాం, నువ్వు ప్రార్థన చేసుకుంటే చంపేస్తాం కదా. ఎంతమంది మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చింది ఏమవుతుందో ఏమో. ఇది దానియేలు భాష అయితే కాదండి. భారతదేశంలో క్రైస్తవుల భాష వేరు, దానియేలు భాష వేరు. భారతదేశంలో చాలామంది క్రైస్తవుల భాష వేరు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల భాష వేరు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల భాష వేరే. మేము కాంప్రమైజ్ కాము, మేము భయపడము, ఎవరికి భయపడము. దేవుని విషయం వస్తే ఎవరిని లెక్క చేయము, ఏ అధికారినైనా లెక్క చేయము, ఎంత పెద్ద మొండి అధికారైనా మూర్ఖుడైనా మేము లెక్క చేయము. వీ డోంట్ కేర్ ఎనీ పర్సన్. ఫస్ట్ ఏమన్నారు? రాజా 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 అన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజా రాజా అని. రాజు లైన్ దాటాడు, లైన్ దాటితే నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచారు. ఇమాజిన్ చేయండి, ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది? నువ్వంతా నా దేవుని ముందు అంటే ఎలా ఉంటుంది? అలా అన్నారు వాళ్ళు. భయపడలేదు వారు. ప్రార్థన చేస్తే చంపేస్తామన్నారు. సింహాలకు నువ్వు ఆహారం అయిపోతావన్నారు. పదవచనం అండర్లైన్ చేసుకోండి, బాగా అండర్లైన్ చేసుకోండి, బై హార్ట్ చేయండి, నేర్చుకోండి. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినను. శాసనము విడుదలైంది పార్లమెంటు సాక్షిగా, లేకపోతే శాసనసభ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా, శాసనాలు అయినా కూడా దానియేలు ఐ బిలాంగ్ టు సుపీరియర్ గవర్నమెంట్ అనుకున్నాడు. ఈ ప్రభుత్వం ఎంత, ఈ వీళ్ళెంత, నా ప్రార్థనను వీరు అడ్డగించగలరా వీరు అని చెప్పి సరే చూసుకుందాం తెగించాడు. దానియేలు తెగించి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి ముమ్మారు యథాప్రకారంగా చూసారా దానియేలు అలవాటు చూసారా? ఎందుకు దానియేలు ఇంత గొప్పవాడయ్యాడు? ఎందుకు దానియేలుకి ఇంత శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు? మీ పిల్లలకు నేర్పించండి, దేవునితో గడపడం నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి, దేవునికి సన్నిధిలో గడపడం నేర్పించండి. శ్రేష్టమైన బుద్ధి గల వారిలాగా వారు తయారవుతారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసయ్యందు గుప్తమై ఉన్నాయి ప్రియులారా. టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చిన్నప్పుడే ప్రార్థనను ప్రేమించడం నేర్పించండి. మా పిల్లోడు చర్చికి రాడు సార్. ఏం చేసావు చిన్నప్పుడంతా? గోమ్ చేసావు నువ్వు. చర్చ్ అంటే మీ పిల్లలు ప్రేమించాలి, పిల్లలు చర్చిని ప్రేమించాలి, మీ ఇంటికంటే చర్చిని సంఘాన్ని ఎక్కువగా ప్రేమించాలి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ దట్ యూ నీడ్ టు డెవలప్. మీకు మాత్రమే కదా, మీ పిల్లలు కూడా ఇవన్నీ కూడా నేర్పించాలి. దానియేలు యథాప్రకారంగా అనుదినము ముమ్మారు కిటికీ తెచ్చుకొని యెరూషలేము వైపు చూసి ఏమండి ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవునితో ప్రతిరోజు రోజుకు 3 సార్లు సమయాన్ని గడుపుతున్నాడు. చంపుతామన్నా కూడా అక్కడ మాత్రం రాజీ పడలేదు. ఉద్యోగస్తుడు కదా, 120 మంది ఆఫీసర్ల పైన ఉన్నటువంటి వాడు, పనిపాటు లేనటువంటి వాడు కాదు. 120 మంది ఆఫీసర్ల పైన దానియేలు ఉన్నాడు. ఉన్నా కూడా వీలు చూసి చేయలేదు ప్రార్థన, వీలు చేసుకున్నాడు. వీలుంటే ప్రార్థన చేయలేదు,
మనం వీలుంటే ప్రార్థన చేస్తాం. 5 గంటలు భాషలో ఉన్నా, వామ్మో. నాకు అప్పటికి 2-3 మెసేజ్ పెట్టు, సార్ నాకు భాషలో మాట్లాడడం రాదు సార్. నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి. నా పుస్తకం చదవండి, పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకం చదవండి. పుస్తకం చదివేటప్పుడే దేవుని యొక్క ఆత్మచేత అనేక మంది తాకబడ్డారు, నింపబడ్డారు. అన్ని దేవుడు అందుబాటులో పెట్టారు. మీదే లేట్, దేవుని దగ్గర ఏం లేట్ కాదు. చాలామందికి భాషలు అంటేనే తెలీదు. 5 గంటలు భాషలో ఉన్నా ఎలా అవుతుంది? 24 గంటలు 5 గంటలు ఎంత? 21 రోజులు. రోజుకు ఒక 5 గంటలు దేవునితో గడపలేమా? దానియేలు తన ప్రార్థన జీవితాన్ని ఎంత పటిష్టంగా పెట్టుకున్నాడు చూడండి. భూలోకం తలక్రిందులైన నా ప్రేయర్ టైం నేను మార్చను, నా ప్రేయర్ టైం నేను ఎవ్వరికి ఇవ్వను అనుకున్నాడు. చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోతే దేవుని సన్నిధికి వెళ్తాను అన్నటువంటి అంటే అంత ధైర్యం చేశాడు, తెగించేశాడు. దానియేలు నువ్వా నేనా అంతే, తెగించేశాడు. యథాప్రకారం చేస్తే ఇంకా వీళ్ళకి పండగ కదా. ఆ మనుషులు 11 ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం, ఆయనను బతిమాలుకుంటే చూచి, అబ్బా దొరికాడు, లడ్డులాగా దొరికాడు, ఇంకేముంది, అయిపోయింది. ఇంకా దానియేలు మనం తుడిచిపెట్టేసేయచ్చు, దానియేలును శాశ్వతంగా భూమి మీద నుంచి తొలగించేసేయవచ్చు. నో మోర్ ప్రమోషన్ టు డానియల్. A journey towards the promotion, a journey towards elevation. హెచ్చింపు వైపుగా చేయబడే ప్రయాణం ఇలా ఉంటుంది. నొప్పి తగలకుండా, నొప్పి లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా గొప్పవాడు కాడు. యు గో అండ్ ఆస్క్ ఎనీ పర్సన్. సుఖంగా అన్నీ అనుకూలమైపోయి ఎవరు కూడా గొప్పవారు కాలేరు కూడా. దానియేలు ప్రధానమంత్రి స్థానానికి హెచ్చించబోయే ముందు దానియేలు యొక్క ప్రయాణం చూడండి. ఘనపరిచే మహాగణం అన్న వాటిలో అన్న అంశాల్లో నేను దావీదు గురించి చెప్పాను. దావీదు రాజుగా అభిషేకించబడినప్పటి నుంచి రాజుగా నియమించబడేంత వరకు దావీదు యొక్క ప్రయాణం. దానియేలు ప్రయాణం చూడండి. రాజును ఉద్దేశిస్తే ఇక్కడ సాతాను సంబంధికులు ఏం చేస్తున్నారు? దానియేలును లేపేసాలి, భూమి మీద ఉంచకూడదు. ఎందుకు తెలుసా? ఒక దేవుని యొక్క బిడ్డ హెచ్చించబడితే అది దేవుని యొక్క రాజ్యానికి క్షేమము, అది దేవుని నామానికి మహిమ కలుగుతుంది, సాతానుకు అవమానం కలుగుతుంది. నీవు హెచ్చించబడితే దేవుడు హెచ్చించబడతాడు. నీవు గొప్పవాడివి కాకుండా దేవుడు గొప్పవాడు కాలేడు. దేవుడు కనిపించాడు కదా, ఆత్మస్వరూపి కదా. దేవుడు కనిపించాలంటే సాక్ష్యం నీవి నేనే ఉండాలి. మనమే పత్రికలు అంటాడు, మనమే పత్రికలుగా ఉండాలి. మనం వీఆర్ ద విట్నెస్. సో కాబట్టి వారు వచ్చారు. 12వ వచనంలో రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినట్ల వాడు సింహముల గుహలో పడద్రోయబడని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవడనూ దానిని రద్దుపరచజాలను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనం కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడను రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకునవలనండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారం వేసి దాని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. ఇది జరిగింది. రాజును ఇరికించేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తన క్రింద ఎటువంటి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ సలహాలు, ఇటువంటి వారి సలహాలు వింటే సర్వనాశనం అయిపోతాడు రాజు. కాబట్టి వీళ్ళు ఇరికించేశారు, రాజునే ఇరికించేశారు. దానియేలుకు హాని తలపెట్టేదానికి రాజునే ఇరికించేశారు. రాజు ఏమనుకున్నాడు, ఇదేంటారు దానియేలు పట్టుకున్నారు,
దానియేలు నాకు ఉపయోగపడతాడని, దానియేలు నమ్మకంగా ఉన్నాడు, దానియేలు నా రాజ్య విస్తరణ కొరకు ఉపయోగపడతాడని దానియేలు హెచ్చిద్దాం అనుకుంటే వీరేంటి నన్ను దానియేలు సపరేట్ చేస్తున్నారు అని మనసులో వ్యాకులపడి రక్షించేదానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళంతా గుంపు కూడా వచ్చారా, అయిపోయింది రాజా, నువ్వు ముద్రేసావు, అయిపోయింది, మాది లేక పారసికుల పద్ధతి ప్రకారం జరిగిపోయింది, అంత సీల్ కూడా అయిపోయింది, ఇంకేం లేదు, అంతే, నువ్వు మాట విడుదల చేసావు, శాసనం విడుదల చేసావు, వెనక్కి తీసుకోలేవు నువ్వు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, దానియేలును సింహాల బోన్లోనికి పంపించాలి. అప్పుడు రాజు ఏం చేశాడు, సింహాల బోన్లోకి పంపించేశాడు, ఆజ్ఞ ఇచ్చేశాడు. ఓకే వేసేయండి అన్నాడు. అని దానియేలుతో అన్నాడు, దానియేలు నేను నిన్ను కాపాడాలని ఉంది, నాకు నిన్ను కాపాడాలని ఉంది, నేను కాపాడలేను. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా మన పరిస్థితి, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు మన సంబంధాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన సర్కిల్లో కానీ మంచివారు ఉంటారు. సహాయము చేయాలని వారికి ఉంటుంది, చేయలేరు. సహాయం చేయాలని ఉంటుంది వారికి, చేయలేరు. రాజు బాధపడుతున్నాడు, సహాయం చేయాలని ఉంది. నాకు ఒకరోజు బాగా గుర్తుంది, నేను చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నాను. మోసగించబడి మనసంతా కూడా కలిసివేయబడి తీవ్రమైన నిరాశలో ఉంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుడు నా ప్రక్కన కూర్చున్నాడు, చేపట్టుకొని, ఒకవేళ నా దగ్గర 5 కోట్లు ఉండంటే, ఒకవేళ 5 కోట్లు నా దగ్గర ఉంటే ఇచ్చేసి నేను బయటికి లాగేసేవాడిని అన్నాడు. నాకు తెలుసు, హీ స్పోక్ దట్ ఫ్రమ్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో నుంచి ఆ మాటను మాట్లాడాడు. నాకు తెలుసు, పైకి మాట్లాడలేదు, పైకి ఒట్టి మాటలు ఏముంది, మాటలకి ఏం ఖర్చు అవుతాయి చెప్పండి, ఇట్లా మాట్లాడే చాలామంది ఉంటారు. బట్ ఐ కుడ్ నో హిస్ హార్ట్. వెరీ ఫ్యూ పీపుల్ వెన్ ఐ వాజ్ ల్యాండెడ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్స్, నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు సంతోషించిన వాళ్ళే ఎక్కువ. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం రా ఈ మనిషి ఇరుక్కోవాలని, సంతోషించి ఆనందించిన వాళ్ళే ఎక్కువ. నాకు అనిపించింది, అరే నాకు ఇబ్బంది కలగాలని ఇంతమంది కోరుకుంటున్నారని నాకు అర్థం కాలేదు. నాకు ఇబ్బంది కలగాలని ఇంతమంది కోరుకుంటున్నారా? వెరీ వెరీ ఫ్యూ పీపుల్ అండి, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నేను బాధపడినప్పుడు నాతో కలిసి బాధపడినటువంటి వారు, నేను కన్నీరు విడిచినప్పుడు నాతో కలిసి కన్నీరు విడిచినటువంటి వారు, వేళ్ళ మీద. కొంతమంది సహాయం చేయాలనుకుంటారు. మేమేం చేయగలం సార్, మీకు ప్రార్థన సాయం అయితే చేయగలమయ్యా, మా దగ్గర డబ్బు లేదు, వీ డోంట్ హ్యావ్ మనీ, వీ వాంట్ టు హెల్ప్ యూ. రాజు అంటున్నాడు ఇక్కడ, సహాయం చేయాలని ఉంది. దానియేలు, ఈ మూర్ఖులు, దుర్మార్గులు, వీరు కుట్రమన్నారు, నిన్ను ఇద్దరిని ఇరికించేశారు, నాకు బాధను కలుగజేశారు, నీకు బాధను కలుగజేశారు. సహాయం చేయాలని నేను ప్రయత్నం చేసాం, చేయలేకపోయాను. అయితే ఒకటి, నీ యుక్తమైన ప్రవర్తన, నీ నీతి, నీ బుద్ధి, నీ జ్ఞానము, దేవునితో నీకున్నటువంటి సంబంధము, అనుదినము నువ్వు సేవిస్తున్నావు కదా, మనం పెట్టాం కదా అనుదిన ఆరాధన, ఇక్కడి నుంచి వచ్చింది అది, ఈ దానియేలు గ్రంథం నుంచి వచ్చింది అనుదిన ఆరాధన అన్నది. అనుదినము నీవు సేవిస్తున్నటువంటి దేవుడే నిన్ను రక్షించును గాక అన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పడుకుందాం అనుకున్నాడు రాజుకు, నిద్ర రాలేదు. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ ఎద్దుకు త్వరపడిపోయాను. రాజు చూడండి తనకలాడుతున్నాడు దానియేలు కొరకు. ఎవరండి దానియేలు? ఆ ఊరివాడా, ఆ దేశం వాడా? కాదే, ఒక ప్రిజనర్ అండి, ఒక స్లేవ్, ఒక బానిసత్వంలో ఉండి చూడండి ఎంత పేరు తెచ్చుకున్నాడు చూడండి ప్రియులరా. ఎందుకో తెలుసా, దానియేలు ప్రార్థనాపరుడు, ప్రతిరోజు ముమ్మారు దేవునితో గడిపేవాడు. దానియేలు అమ్మ పేరు ఎక్కడ వ్రాయబడలేదు, నాన్న పేరు వ్రాయబడలేదు, కానీ వాళ్ళకు దండం పెట్టాలి మనం. పిల్లలు సరిగా లేరంటే గ్రాఫ్ గీస్తే పోయేది తల్లిదండ్రుల దగ్గరికే. నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా పోయేది గ్రాఫ్ అక్కడికే. స్కూల్ టీచర్ల దగ్గరకు పోదు, స్కూళ్ళకు పోదు. నో, పేరెంట్స్.
దానియేలుకి ఎవరు నేర్పించారు ఈ అలవాట్లు? ముమ్మారు మోకరించి ప్రళయం వచ్చినా కూడా ప్రార్థనను సాక్రిఫైస్ చేయకుండా, త్యాగం చేయకుండా, ప్రాణాలకు తెగించి ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వడం ఎవరు నేర్పించారు? అమ్మా నాన్న నేర్పించారు. పితరుల నుంచి నేర్చుకున్నాడు. ఇక్కడ దానియేలుకు అమ్మ నాన్న లేరు, ఇక్కడ బానిసగా ఉన్నాడు, కానీ దేశాన్ని వెళ్తూ ఉన్నాడు. ప్రార్థనా పరులు దేశాన్ని వెళ్తారు. ప్రార్థించేవారు బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు వారు కలిగి ఉంటారు. రాజు పరిగెత్తుకొని పోయాడు. కొంచెం రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుజాము అవుతుందా, ఎప్పుడెప్పుడు అవుతుందని ఎదురు చూశాడు. పరిగెత్తుకుని పోయాడు. కొంచెం ఆశ దానియేలు బ్రతికితే బాగుండు. ఇంతవరకు ఎన్నోసార్లు సింహాలు బోన్లో వేశారు ప్రజలను, ఒక్కసారి కూడా ఎవరు మిగలేదు. కానీ దానియేలు స్పెషల్ కదా, ఉన్నాడేమో, బ్రతుకున్నాడేమో, చూద్దామని వేగరంగా వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. గుహ దగ్గరికి త్వరపడిపోయాడు. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. హల్లెలూయా. దానియేలు స్వరం వినబడింది. రాజు యొక్క ఆశ భంగం కాలేదు. దానియేలు స్వరం వినబడింది. రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. హల్లెలూయా. చిరకాలం జీవించునుగాక. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి దేవదూతను పరలోకము నుంచి పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఏంజలిక్ మినిస్ట్రీ. ప్రార్థనా పరులు ఇటువంటి అనుభవాలు కలిగి ఉంటారు. ప్రార్థనా పరులతో పెట్టుకున్నవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. ప్రార్థనా పరులను పాడు చేసినటువంటి వారు వర్ధిల్లినట్లు చరిత్రలో లేదు. ఆల్రెడీ ఇక్కడ పెద్ద హెచ్చింపు వచ్చేసింది, చారిత్రాత్మకమైనటువంటి హెచ్చింపు వచ్చేసింది. దానియేలు, నీ యొక్క ఖ్యాతి తరతరములు వ్యాపిస్తుంది. తరతరాలు మాట్లాడుకుంటారు. కేవలం ఆ సీజన్లో ఆ పీరియడ్ వరకే కాదు దానియేలుకు ఘనత వచ్చింది, లేకపోతే పేరు వచ్చింది. ఈవెన్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ డానియల్. రాజు హెచ్చించాలని ఉద్దేశించాడు. హెచ్చించబడితే ఎలా అని ఆ హెచ్చింపును ఆపేదానికి అపవాది సంబంధులు ప్రయత్నం చేశారు. వారు వాడిన ఆయుధము నింద, నేరము. కానీ దానియేలు ప్రార్థన ఆపలేదు. ఏం ప్రభువా, చిన్నప్పటి నుంచి నమ్మకంగా నీకు ప్రార్థన చేస్తే నాకు ఇదేను ఇవ్వాల్సింది బహుమానం, సింహాల బోన్లకు పంపించాలి నాకు అనుకోవచ్చు కదా. అసలు ఇది లేకుండానే చేసిండొచ్చు కదా దేవుడు. సింహాల బోన్లోకే పంపించకుండా ఆపిండొచ్చు కదా. నేను దానియేలును విడిపిస్తానని అడ్డం తిరిగిండొచ్చు కదా రాజు. లేకపోతే ఇలా దానియేలు మీద మన భాషలో మాట్లాడాలంటే కేసు పెట్టిన వాళ్ళని లేపేసిండొచ్చు కదా. ఎన్నో ప్రశ్నలు. కానీ దానియేలు దానికి అనుమతి ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. వెయ్యి లోపలై నువ్వు ఎంత దగ్గరికి నాశనం వైపు తీసుకుని వెళ్తే అంత ఘనతను నేను తెచ్చుకుంటానంటాడు దేవుడు. దేవదూతను పంపించి దానియేలును సింహాల నోట పడకుండా దేవుడు విడిపించేశాడు. దానియేలు ప్రార్థనా జీవితం వలన దేవదూత విడుదల చేయబడ్డాడు. దానియేలుకు వ్యతిరేకంగా చేయబడినటువంటి కుట్రలన్నీ కూడా నిర్వీర్యము అయిపోయాయి. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అనను. స్టోరీ డిడ్ నాట్ ఎండ్ హియర్. ఈ కథ ఇంతటితో ముగియదు కూడా. కథ ఒకవేళ ఇక్కడితో ముగిస్తుంటే దేవుడు న్యాయస్థుడు కాదు. ద స్టోరీ డిడ్ నాట్ ఎండ్ హియర్, ఇట్ జస్ట్ కంటిన్యూడ్.
ఇట్ జస్ట్ కంటిన్యూడ్. ఇంకా 2 వాక్యాలు ఉన్నాయి. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. 24 రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగులగొరికి పొడి చేసెను. సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాయి దానియేలు ఉన్నప్పుడు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత విపరీతంగా ఆకలి అవుతుంది కదా, బాగా ఆకలితో ఉన్నాయి సింహాలు, బాగా ఆకలితో ఉన్నాయి. దానియేలు పైన ఎవరైతే నింద వేశారో, దానియేలు పైన ఎవరైతే నోరు పారేసుకున్నారో, దానియేలు పైన ఎవరైతే కుట్ర చేశారో, దానియేలు పైన ఎవరైతే నిష్కారణంగా కేసు పెట్టారో, వారి గురించి రాజు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? దానియేలును వారు ఏమి చేయాలనుకున్నారో అదే వారికి జరిగింది. పడేయండి వీళ్ళను సింహాల బోన్లోనికి. పడేస్తే ఇంకా కిందికి రాకముందు, పైన చేస్తారు కదా, ఇంకా కిందికి రాకమునిపే లటక్కని పట్టేసుకొని ఎముకలు కూడా మిగలకుండా తిన్నాయంట సింహాలు. అంత ఆకలిగా ఉన్నాయి పాపం. వీళ్ళు ఒక్కలైపోయారా? వీళ్ళు ఒక్కలే నాశనం అయ్యారా? నింద వేసినటువంటి వారు సందడిగా వచ్చారు కదా. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, ఎంతమంది వచ్చారో తెలియదు. అందరికీ దేవుడు వాతలు పెట్టాడు. గుంపుగా వచ్చారు రాజు దగ్గరికి, గుంపుగా వచ్చారు దానియేలు మీద నేరం మోపేదానికి గుంపుగా వచ్చారు. గుంపతను ఈడ్చుకొని రండి అన్నాడు దేవుడు. ఈడ్చుకొని వచ్చి పడేశారు. పడేస్తే రాజు కోపం చల్లారలా. నో, నాట్ ఓన్లీ దిస్ ఈడియట్స్, వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ భార్యలను కూడా వేశాయి. వాళ్ళ భార్యలు మాత్రమే కాదు, వారి పిల్లలను కూడా వేశాయి. కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. ఒక్క ప్రార్థనా పరుని జోలికి వచ్చినప్పుడు, ఒక ప్రార్థన ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు, ఒక ప్రార్థనా పరుని దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి జోలికి వచ్చినందుకు కుటుంబాలు సర్వనాశనం అయిపోయి వారు భూమి మీద ఉండకుండా వారు బూడిదైపోయారు. ఒకటి చేసినటువంటి పనికి భార్య పాయ, పిల్లలు పాయ, సర్వనాశనం అయిపోయారు. జీవము గల దేవుని చేతిలో పడటం బహు భయంకరం అండి. దానియేలు ఏం చెప్పలేదు, రాజా పగ తీర్చుకో, రాజా పగ తీర్చుకో, ఏం చెప్పలేదు దానియేలు. అదంతే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ లోక చట్టాలు లంచాలకు లొంగుతాయేమో కానీ, ఈ లోకపు కోర్టులు లంచాలకు లొంగుతాయేమో కానీ, ఈ లోకపు పోలీసు వ్యవస్థ లంచాలకు లొంగుతాయేమో కానీ, పరలోకపు చట్టం అనేది ఒకటి ఉంది. దేవునికి ఎవ్వడు కూడా లంచం ఇయ్యలేడు. ఆయన లంచము పుచ్చుకొనడని వాక్యంలో వ్రాయబడి ఉంది. నిష్కారణంగా ప్రార్థనా పరుల జోలికి వచ్చిన, ప్రార్థనా పరుల నిందలు వేసిన వారికి పుట్టగతులు ఉండవు, వారి భార్యలకు పుట్టగతులు ఉండవు, వారి యొక్క పిల్లలకు పుట్టగతులు ఉండవు. శపించబడిన వారు అవుతారు. దేవునికి దృష్టిలో వారు నేరస్తులు అవుతారు. ఏది దానియేలుకు జరగాలని మీరు కోరుకున్నారో అది విధిగా జరిగిపోయారు. దర్శ స్టోరీ అయిన తర్వాత దానియేలుకి రావాల్సినటువంటి హెచ్చుపు వచ్చేసింది కదా, ప్రధానమంత్రి అయిపోయాడు. రాజులు మారారు కానీ దానియేలు మారలేదు. రాజులు మారారు కానీ దానియేలు పొజిషన్ మారలేదు. చివరి వరకు కూడా ఎంత హెచ్చింపు వచ్చినా కూడా పడిపోలేదు దానియేలు. ఎందుకో తెలుసా? అనుదినము దేవునితో గడుపుతాడు ఆయన. ప్రపంచం తలక్రిందులైనా కూడా అనుదినము దేవునితో గడుపుతాడు అంతే. అది మాత్రం కాంప్రమైజ్, నో కాంప్రమైజ్ అంటాడు, తగ్గేదే లేదంటాడు. ఇంకా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడే నీ మీదకి నిందలు వస్తాయి. నీ మీదకి నిందలు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. నీ కొరకు హెచ్చింపు వెయిట్ చేస్తూ ఉంది. నీవు హెచ్చించబడతావు. ఎవరైతే నీ మీద నిందలు వేశారో వారు సింహాల నోళ్ళ పాలవుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు గారు తన పత్రికలో ఏమంటారు తెలుసా? కొంతమంది పౌలుకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు తమ హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? వారు దూషించకుండా ఉన్నట్టుగా వారిని నేను సాతాను చేతికి అప్పగించాను అంటాడు. సాతాను ఎవడు? గర్జించు సింహం వలె
సింహం నోట్లో పడతారు. వారు దయ్యానికి ద్వారాలు తెరిచుంటాయి. ఇంకా దయ్యాలు వారికి పట్టి వారి జీవితాలను, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను సర్వనాశనం చేసేస్తాయి. అందుకే మన ప్రజలకు చెప్తున్నాను, ఎవరిపైన నింద వేయద్దు. మరి ముఖ్యంగా విశ్వాసుల జోలికి వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా ప్రార్థన పనుల జోలికి అసలే వెళ్ళొద్దు. ఇంకా సేవల జోలికి అసలే వెళ్ళొద్దు. అవి సేవకులు అంటే హై టెన్షన్ వైర్స్ అండి. అవి హై పవర్ వైర్స్. బయట అవుట్స్కట్స్లో ఇంత లావు వైర్లు పోతుంటాయి కదా, మామూలు కరెంట్ తీగ పట్టుకుంటే ఎగిరి ఆడబడతా ఉన్నాం. ఆ వైర్లు పట్టుకుంటే అసలు ఏమి శాంతిలో ఉండవు అన్నమాట. నేను అభిషేకించమని ముట్టద్దు అన్నాడు దేవుడు. చేతితో ముట్టకూడదు, మాటతో ముట్టకూడదు, ఆలోచనలతో కూడా ముట్టకూడదు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అంటాడు. దానియేలు ముట్టినవాడు ఆయన కనుగుడ్డును అంటే కంట్లో పొడిచినట్లు అన్నమాట. దేవుని కంట్లో పొడిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అయ్యో పాపం వీళ్ళు తెలియక చేశారులే, దానియేలు తెలియక చేశారులే అని వాళ్ళని క్షమించి వదిలేశాడా దేవుడు వారిని? దేవుడు ఒకటే అన్నాడు, మీకు మీరు పగ ఎందుకు తీర్చుకుంటారు? మీకు మీరు ఎందుకు పగ తీర్చుకుంటారు? పగ తీర్చుకున్న నా పని నేను చేస్తా, నువ్వు క్షమించి దీవించి పక్కకెళ్ళు, నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. జీవం గల దేవుని చేతిలో పడడం చాలా భయంకరమైనటువంటి విషయం. సో నా పాయింట్ ఏమిటంటే, ఇక్కడ దానియేలును సింహాల నోట పడకుండా దేవుడు వచ్చి ఆపలేదు, కానీ దేవుడు దూతను పంపి ఆపేశాడు. దేవదూతల పరిచయం లేకపోతే మనం చాలా నష్టపోతాం. ఎంతగా నువ్వు తెలుసుకుంటావో అంతగా దేవదూతల పరిచయం నువ్వు అనుభవిస్తావు. మన జీవితంలో మరి ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో దేవదూతల పరిచయం అపరిమితంగా మనం పొందుకుందాము గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ ఛాలెంజ్ని తీసుకోండి. 21 days ప్రేయర్ ఛాలెంజ్ని తీసుకోండి. దానియేలు చూడండి, ముమ్మారు అనుదినం 3 పూట్లన్నా కూర్చోండి ఆయన సన్నిధిలో. కనీసం అంటే 3 గంటలైనా చేయండి. 5 hours మెయిన్, కనీసం మూడు సార్లు చేయండి. కనీసం 3 సార్లు చేయండి. 3 times 3 hours, కనీసం 3 సార్లు 3 గంటలు చేయండి. దానియేలులాగా చేయండి. మీరు విడిపించబడతారు. ఆ సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. అపవాదికి అవమానం కలుగుతుంది. దేవుడు ఈ సెప్టెంబర్ కొరకు ఇచ్చిన మాట ఏమిటంటే, నీకు స్తుతి వస్త్రము, నీ విరోధులకు అవమాన వస్త్రాన్ని దేవుడు ధరింప చేయబోతున్నాడు. ఈ 2 జరగకుండా సెప్టెంబర్ నెల ముగియదు అని నా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క మాట మన ఇంటిలో ఆయన ఆశీర్వదించి ఫలింపజేసి విస్తరింపచేయును గాక.